వాక్యం కొరకు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. దాంట్లో 2వ భాగం చదువుతున్నాను చూడండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి తగినది కదా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ దయను బట్టి, మీ కృపను బట్టి అయ్యా మరొకసారి మీ పాదములు చెందుకొచ్చాం. గృహములు కొద్దిమందిగా చేరి ఈ జీవవాక్కులను మేము ధ్యానం చేసుకొని ఉండగా నాయన మీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. అందరినీ నాయన మీరు అక్కడికి సిద్ధపరచండి తండ్రి. ఈ భూమి మీద ఈ బిడ్డలుగా జీవిస్తూ ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి కృపను పొందుకొనుగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడు. మహిమ పొంది నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మ నడిపింపు మాకు దయచి యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. చూడండి, వాక్యంలో మనము చదవబడినటువంటి వాక్య భాగంలో తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. ఎందుకు అర్థమైందా? తెలుగులో చెప్తున్నా, అర్థమైందా? నువ్వు నీ పిల్లల కొరకు ఏం కూర్చాలి? మీరందరూ కాదు, వాడు చెప్పాలి. ఆస్తిని సిద్ధపరచాలి. మీ నాన్నగారు ఈ భూమి మీద మరి బ్రతికినంత కాలం, ఎంతకాలం బ్రతికాడు, మరి ఎన్ని సంవత్సరాలు, కానీ మొత్తానికి మనవాళ్ళు మనవల సంతానం అంతా చూశాడు. 75 కాదు, ఎక్కువే ఉంటాయి అనుకుంటా. అన్ని సంవత్సరాలు చక్కగా బిడ్డల్ని సిద్ధపరచుకున్నాడు. వాళ్ళ కొరకు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయి ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిన తర్వాత ఆయన పేరెత్తగానే కొంతమంది ఇక్కడ కనపడతారు. అర్థమైందా? కొన్ని ఆస్తులు కనపడతాయి. కొంతమంది చనిపోయిన తర్వాత అసలు ఇల్లు ఉండదు, కొంతమంది తినడానికి తిండి ఉండదు. వాళ్ళ నాన్న ఉన్నంతకాలం బాగున్నారయ్యా, తర్వాత ఇట్లా అయిపోయారని చెప్పే వాళ్ళని చాలామందిని మనం వింటాం. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు బాగున్నారు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేదు, దేశ దిమ్మరులు అయిపోయినారని చెప్పిన వాళ్ళని చాలామందిని వింటాం. ఒక విధంగా మీ నాన్నగారు తాగినా అయ్యా కొంత క్రమములో ఉన్నాడు. కొంత క్రమంగా బిడ్డల్ని అందరికీ వివాహాలు చేశాడు. అందరి మనవాళ్ళను మనవరాళ్ళని అందరినీ చూసుకున్నాడు. మెట్టుకి లోకయాత్ర ముగించాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న చూడండి, చదవబడిన వాక్యంలో పిల్లలు కాదంటే సంపాదించాల్సింది. పిల్లల కొరకు తండ్రి ఏం కూర్చాలి? ఆస్తిని. నీ బిడ్డలు కాదు, నువ్వు సమకూర్చుకోవాలి. నువ్వు సమకూర్చి మనం ఈ భూమి మీద ఉండగానే బిడ్డలకు కొంత ఆస్తిని సిద్ధపరచాలి. ఇది శారీరక సంబంధమైనటువంటి మాట అయినా ఆత్మ సంబంధం కూడా ఒక శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఒక ఆస్తిని ఇవ్వాలి. అదేంటంటే మనకు కనబడేది కాదు, మన కళ్ళకు కనబడేది కాదు. మనం ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిన తర్వాత ఎవరమైనా సరే మన బిడ్డలు ఆత్మీయమైనటువంటి ఆస్తిని కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. ఏ ఆస్తి అది? ఆత్మ సంబంధమైన. ఈ భౌతిక సంబంధమైన నువ్వు ఎంత సంపాదించి ఇచ్చినా వానిలో ఆత్మ సంబంధమైన క్రమము లేకపోతే అది 3 రోజులకే అయిపోతుంది. అందుకని మనం ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు సమకూరుస్తాం, మంచిదే. దానికంటే ముఖ్యమైనది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మన బిడ్డలను మనము సిద్ధపరచుకోవాలి. అది గొప్ప ఆస్తి. మనందరికీ తెలుసు, దొనకొండలో రాజధాని అన్నప్పుడు ఎలమంద అని ఉన్నాడు, బొందల ఎలమంద.
ఆయనకి మగపిల్లలు లేరు, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్లి చేశాడు. ఆ బిడ్డ అల్లుడు చనిపోయినాక మనవడు ఒకడున్నాడు కదా. ఆయనకు 4 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ ఇళ్ళ అమ్మితే స్థలం ఉంటే ఎకరా 50 లక్షల కాడికి కొన్నారు ఏరియా. 6 ఎకరాలు అమ్మేసరికి 3 కోట్లు వచ్చింది. 3 కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు, డబ్బులు. 3 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చేసరికి వాడు ఉదయం 1,00,000 సాయంత్రం 1,00,000 ఖర్చు పెడతాడు. ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం కూడా పెట్టాడు, కానీ తాగి పండుకునేకి మధ్యాహ్నం తెలియదు. లేకపోతే మధ్యాహ్నం కూడా 1,00,000 ఖర్చు పెట్టాడు. అందరూ ఇన్ని కోట్లు వచ్చి జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మా పిల్లనిత్తం వాడికి, మా పిల్లనిత్తం వాడంట పడతావు. చూడండి, సరిగ్గా 1-2 సంవత్సరాల కల్లా మొత్తం అయిపోయించేసి. ఎట్లా అమ్మా? ఉదయం టిఫిన్కి గుంటూరు పోయావా? టిఫిన్ చేయాలంటే నువ్వేడికి పోతావు? తింటే ఇంట్లో తింటా, లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి ఆడట్ట కాదు, కారు వేసుకొని ఒక 10 మందిని వేసుకొని గుంటూరు పోయావా? మధ్యాహ్నం విజయవాడలో తినేవాడు, సాయంత్రానికి ఇంటికి అట్లా ఖర్చు పెట్టి అయిపించేస్తాడు. ఎంత సంవత్సరం 2 ఏళ్ళ కల్లా అయిపించేసుకున్నాడు. ఎందుకు అయిపించాడో చెప్పండి? వాడికి డబ్బు ఉంది, జన్మ ఉంది, జ్ఞానం ఉంది, కానీ క్రమము లేదు. అందుకని మన బిడ్డలకి క్రమము నేర్పాలి ముందు. అప్పుడు భద్రంగా మనం వెళ్ళిపోయినా కూడా వాళ్ళు భద్రంగా జీవితము. క్రమము లేకుండా నువ్వు ఎంత సంపాదించి ఇచ్చినా వాడు సాయంత్రానికో రేపటికో 1 నెలకో సంవత్సరానికో దాన్ని మొత్తము. అది ఆత్మ సంబంధమైన ఆస్తి, అది లోక సంబంధమైన ఆస్తి కాదు. లోక సంబంధమైనది ఎంత సంపాదించి ఇచ్చినా ఆత్మ సంబంధమైన క్రమం లేకపోతే అది సంవత్సరానికల్లా. తనకొండలో ఒక ఆయన పిల్లని ఇవ్వాలని వెంటబడి అంతలోపు అయిపిస్తున్నాడని తెలిసి ఆగాడు. ఇప్పుడంటే అబ్బాయి ఇయ్యకపోవడం మంచిదైందయ్యా, వాడు నన్ను డబ్బులు అడుగుతుండు. చూసారా? అదే క్రమం ఉండుంటే ఆ 3 కోట్లు వచ్చిన రోజు ఫస్ట్ నా ఇంటికి వచ్చి, అంకుల్ వాటిని నేను ఎట్లా డెవలప్ చేయాలో ఒకసారి చెప్పండి అన్న. సరే అడగంగా చేతి విలువ ఉండదని సాయంత్రం రాయాను. ఇంగరాల మొత్తం అయిపించేసుకున్నట్టు 3 కోట్ల రూపాయలు. వాళ్ళ జేజీని ఆయన ఎలా చేసేవాడో తెలుసా? ఒకరోజు ఏదో పని ఉండి చిన్నవాడా రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆయన చెప్పు ఆయన గుట్టుకుంటాడు. చెప్పు తెగిపోతే ఆయన చెప్పును ఆయనే, ఏందన్నా ఈ పని ఆడిగిపోతే 20 ఇయ్యాలి చిన్నవాడా, అందుకని నేనే అట్లా. వాడు చచ్చిపోతే ఈడు ఉదయం ఒక ఊరిలో రాత్రికి ఒక ఊరిలో టిఫిన్ చేసి డబ్బులు అన్నీ ఆయనేమో సంపాదించిండు, ఈడేమో. ఎందుకో చెప్పండి? ఆత్మ సంబంధమైన క్రమము. అందుకని మనం అందరం ఏం చేయాలో తెలుసా? మన బిడ్డలకి ముందు ఆత్మ సంబంధమైన క్రమము నేర్పాలి. ఉన్న రోజు అయిపించడం, లేని రోజు ఏడవడం కాదు. ఆత్మ ఉంటే ఉన్నా లేకపోయినా ఒకే ఆలోచనతో ఆమేన్. ఉన్నా అది దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా ఒకే క్రమంలో ఉంటాం. అది నేర్పండి ముందు పిల్లలకి, తెలుసా? అది నేర్పితే మనము ఈ లోక యాత్ర ముగిసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భద్రంగా. చూడండి, ఇక్కడ మా బావకు సంబంధించిన సంతానాన్ని చూసి చాలా సంతోషం. అయితే ఒక్కొక్కసారి వీళ్ళు వేరే రూట్లో ఉంటారు. ఈ రోడ్డు వదిలేసి ఇంకొక రోడ్లో పోతుంటారు. నాకు భలే కోపం. అలాంటి వాళ్ళతో చూస్తే చాలా కోపం. దేవుని దయ వల్ల వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని దయ వల్ల వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. అది మనకు సంతోషం. మనకు వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళు బాగున్నారంటే చాలా సంతోషం. నేను వాళ్ళకి పెట్టకపోయినా వాళ్ళు బాగుంటే అదే ఆనందం. అర్థం చేసుకో. అందుకని మన బిడ్డలకి మనం నేర్పాల్సిన క్రమం ఏంటో తెలుసా? ఈలోక సంబంధమైన డబ్బులు ఇవి కాదండి, పరలోక సంబంధమైన క్రమము నేర్పాలి. అది నేర్పితే నీకున్న దానిలోనే నెమ్మదిగా ఉండేటట్టు వాడు బ్రతుకుతాడు. ఆ క్రమం లేకపోతే ఎన్ని కోట్లు వచ్చినా, ఇప్పుడు చెప్పా, ఉదయం గుంటూరులో టిఫను, విజయవాడలో భోజనం, రాత్రి గాజేజ్, 2 సంవత్సరాలు మొత్తం అయిపోయింది. ఏందయ్యా అని అంటే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేసేసి. ఏందయ్యా అంటే వాడికి దైవ సంబంధమైన భయము. మన పిల్లలకు మనం
భయము భక్తి నేర్పాలి. మా ఊర్లో మా ఇళ్ళలో అందరూ రాకపోయినా మా నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని ప్రతిరోజు చర్చికి వెళ్ళేవారు. గొప్ప సాక్ష్యం. ప్రతిరోజు చర్చికి వెళ్తుంటే అందరు నవ్వుతుండేవారు. ఆ చర్చి కాడ కిటికీలలో కూర్చొని బయట నుండి మా నాన్న తండ్రి కాపాడంటే బయట కిటికీ కాడునా కాపాడతాలంటాడంట ఒకడు. వాడు అడ్రస్ లేడండి, ఇప్పుడు ఏమి లేడు అసలు. లెటర్ ఏ అడ్రస్ లేదు. లెటర్ మీద అడ్రస్ రాయాలంటే ప్రసాదు డీలరు లక్ష్మీపురం అని అడ్రస్ కదా, వాడికి అడ్రస్ లేదు. ఎక్కడుండో ఎవరికి తెలియదు. మన బిడ్డలకి మనం ఆత్మ సంబంధమైన క్రమం నేర్పాలి. మీ నాన్న ఒకవేళ తాగినా, అయ్యా తాగి రోజు గొడవ తెచ్చోడు కాదు, ఎవరి జోలికి పోయేవాడు కాదు. పోలీస్ స్టేషన్కి అసలు వాళ్ళు ఇప్పుడు తాగినోడల్లా పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీ నాన్నకి ఆ ఇది లేదు. సరే తాగిన ఆ బలహీనత ఉన్న ఒక ఇళ్ళు, బిడ్డలకు ఇళ్ళు, మగవాళ్ళ కొడుకులకు ఏమో కోడళ్ళు, అమ్మ కూతుర్లకేమో సిద్ధపరిచారు. ఇదొక పద్ధతి. ఇది లోక సంబంధమైన క్రమం. మీ అమ్మ ప్రార్థన మిమ్మల్ని ఆత్మ సంబంధమైన క్రమములో ఉంచి, అది గుర్తుపెట్టుకోవాలి. మీ అమ్మను ఏమనుకుంటుర్రో మరి, మా నాన్నమని ఈమె ఎందుకు అనుకుంటుర్రేమో. ఆమె ఉండబట్టే మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, క్షేమంగా. పెద్దోడు తాగుతుండయ్యా, నా కాడికి వచ్చి చెబుతా ఉంటుంది. పెద్దోడు తాగుతున్నాడు మా అనుకుంటే బాగుండే. ఎవరంటారు? బయట వాళ్ళం కదిలి, అరే రారా పదం అందరు తాగొద్దాడు, మన ఇద్దరం తాగొద్దామని తీసుకుపోతాడు ఒక్కొక్కడు బయట. నీ తల్లి నీ కొరకు ప్రార్థన చేస్తుంది, తెలుసా అండి. మా నాన్నగారు చనిపోయినాక మా అమ్మ 33 సంవత్సరాలు ఉంది మాతో. ఆమె ఎన్నేళ్ళు? 33. ఆమె తెల్లవారుజాము లేచి వచ్చి రాని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన మమ్మల్ని దేవుళ్ళు స్థిరపరిచింది. ఆమె నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన క్రమాన్ని నేర్పండి. రోజుకి ఎన్నిసార్లు తింటాం? మీరేమో అమెరికాలో లేరుగా, మీరు కూడా లక్ష్యం. రోజుకు 3 సార్లు తింటాం. ప్రార్థన కూడా 3 సార్లు చేయాలి. ఎంతక్క? ఎన్నిసార్లు? 3 సార్లు. అయ్యే తింటాం మాత్రం తింటాం కానీ ప్రార్థన మా వల్ల కావట్లేదు అని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు తిని ప్రార్థన చేయకపోతే తిన్నది కూడా నీకు ఒంటికి నేర్చుకోవాలి. మన బిడ్డలకి మనం దినమునకు 3 ప్రార్థన చేసే క్రమాన్ని. ఇకపో నువ్వు డబ్బులు ఇచ్చి చచ్చిపోయినా, ఇవ్వకుండా చనిపోయినా వాడు గొప్పవాడే. ఆమె దొనకొండలో మా అమ్మ వచ్చి పాలు పోస్తుంటే ఆమె వెనకాల తిరిగేవాళ్ళు. గోళీలు నూగు జీడీలు కొనుక్కొని తిరిగేవాళ్ళు, తెలుసా. ఆ దొనకొండలో దేవుడు నన్ను అక్కడ స్థిరపరిచాడు. ఆమె ఏంటిది? ప్రార్థన. ఇంకేమో అనుకోబాక, ఎలాంటి ఆలోచన వద్దు, ఎలాంటి అనుమానం వద్దు, ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కుర్చీళ్ళు చదువుకుంటూ నేను ఉదయాన్నే వస్తే ఆ బండికి వెళ్ళేటప్పుడు ఆడ ఒక ఆమె ఓబులమ్మని దాని దగ్గర దోశలు తీసి తిని వెళ్ళిపోయావా. దొనకొండ రావటం గొప్ప, దొనకొండలోని స్థిరపరిచాడు. ఆమె తల్లిదండ్రుల ప్రార్థన. పోయినోళ్ళు పోయారు కదా, మీ నాన్న వెళ్ళిపోయాడు. మీరు ఒక క్రమము నేర్చుకొని మీ బిడ్డలకు ఆత్మ సంబంధమైన క్రమము నేర్పండి. అన్నం ఉన్నా లేకపోయినా సాయంకాలానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? వీడు చేస్తాడు, నీ కొడుకు మంచోడు. మరి నీ బిడ్డ ఏది? అక్కడ ఉంది కదా. మీ పిల్లలు కూడా అయ్యా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే దానికి ముందు మనం చేయాలి ప్రార్థన. మనం ప్రార్థన చేయకుండా బిడ్డలు చేయమంటే నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, చులకనగా ఉండి. ముందు నువ్వు చేయి, ముందు నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డలు నీతో పాటు నువ్వు ప్రార్థనలో కూర్చో, నీ బిడ్డలు వచ్చి కూర్చుంటారు. అర్థమైందండి? మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారముగా ఉంటామో మన బిడ్డలు దీవించబడతారు. ఆమె మా అమ్మా నాన్న ప్రార్థనే మమ్మల్ని ఎంతోళ్ళను, డౌటే లేదు, 100 రూపాయల బాండు మీద రాసిస్తాం. మా అమ్మ నాన్న ప్రార్థనే మమ్మలను గొప్పవారిని. మీరు కూడా ఏం చేయాలి? ఎంత నీకు నీ భార్యకు ఆ క్రమం ఉంటుందో నీ బిడ్డలు దీవించబడతారు. ఆమె నీకు ఆ క్రమం లేకపోతే వాళ్ళకు రాదు, అది వాళ్ళకు రాదు. నువ్వు ఆ క్రమంలో, మా అమ్మ నాన్న క్రమంలో, ఆ క్రమమే మమ్మల్ని దీవించ చేసింది.
అందుకని మన బిడ్డలకి మనం మార్గదర్శకులుగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? తల్లిదండ్రులే బిడ్డలకి ఏం కోర్చాలా? ఆస్తిని సమకూర్చాలి. అయ్యో వాళ్ళకే లేదు మాకేమిస్తారు అనుకుంటారా? గుర్తుపెట్టుకోండి, వాళ్ళకే లేదు కదా మాకేమిస్తారు. ప్రార్థన చేయండి, వీళ్ళు దీవించబడతారు. ఆమె బాపట్ల కుటుంబం ఉందండి. బాపట్ల దగ్గర కావూరు అనే ఆ ఊరిలో ఒక ఆయనకు 8 మంది సంతానం. పూర్వం అందరంతే 8 మంది, 10 మంది, 12 మంది అట్టుండేవాళ్ళు. ఇప్పుడు 1 లేదా 2 అయిపోయింది. అంతమంది అయితే 8 మంది. ఆయన ప్రార్థనకు పోయిస్తే తినడానికి ఉండేది కాదంట అన్నం. అమ్మా, ఆ రోజులు కష్టపు రోజులు కదా, తినడానికి ఆహారము. ఆయనే నీళ్లు తాగి పడుకున్నాడు, ఆమె నీళ్ళు తాగి పడి ఉన్నది కొంచెం పిల్లలకు. వర్షం వస్తే ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. ఆ తాటి ఆకుల ఇల్లట, ఆ పూరిల్లంట, ఒక్కొక్క చినుకు ఇంట్లో పడుతూ ఉంటాడు. టపా టపా అన్ని శబ్దాలే. నీళ్ళు పడ్డ కడల్లో ఒక డేగిసా, నీళ్ళు పడ్డ దగ్గర ఒక ప్లేట్ అట్లా పెడితే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ నాన్న అందరినీ సాయంకాలానికి కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాడు. అది వాళ్ళకి ఆస్తి. తినటానికి లేకపోయినా సాయంకాలానికి ప్రార్థన ఏందిరా చరణి? ఆస్తి. ఆస్తి అయ్యా. ఆ ఆస్తి ఇప్పుడు ఒకడు బెంగుళూరులో వాళ్ళ ఇంటికి పోతే నన్ను తీసుకెళ్తే ఎన్ని భవంతులు బెంగుళూరులో, లక్ష్మీపురంలోగా కదా. మాకు ఒక తిక్కలక్కు ఉంది. వీడికి వచ్చంట మా మరి అక్క తనదంట అన్నీ చాలా తలం ఉంది, 4 ఇల్లులు కట్టి అద్దెకి రాదు. ఎవడు వచ్చేవాడు అద్దెకి వచ్చాడు ఉన్నాడా? అసలు 4 ఇల్లులు గడిచి దోమలు ఉంట మీద మనుషులు ఉండేవాళ్ళు ఎవరు? ఆ చెక్కలకి ఏమని అనిగిందంట, అన్నా ఇదంతా మంది అనా, ఇదే కాదక్క చూస్తే అంత మంది పండదాకంటే ఆమె 4 ఇల్లులు కంటే అద్దెకి రాదు. ఎవరు ఉంటారు? చూడండి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కావాలి మనకు. మనం ఇచ్చేది ఈ లోక సంబంధమైంది అయి ఆత్మ సంబంధమైంది కాకపోతే ఇదంతా ఒక్క రోజులోనే నువ్వేం చేస్తావు? ఆత్మ సంబంధమైన క్రమం ముందు నేర్పాలి. ఆస్తి సమకూర్చాలి, మంచిదే. ఆస్తి లోక సంబంధమైనది అయి ఉండాలి. రెండోది ఏమై ఉండాలి? ఆత్మ సంబంధం. నీ దగ్గర ఏముందయ్యా? మంచి ప్రార్థన ఉందయ్యా. ఆమేన్. నీ దగ్గర ఏముందయ్యా? బాగా బైబిల్ చదువుకుంటాడయ్యా. నీ దగ్గర ఏముందయ్యా? గొప్ప ఆత్మ సంబంధమైన క్రమం ఉంది. అది నిన్ను గొప్పవాన్ని చేసింది. గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలకి మనం చేసే పొరపాటు ఏంటంటే, సాయంత్రానికి వీడు అన్నం తినడా, అమ్మాయి అన్నం తినడా, లేపి వాళ్ళకి అన్నం పెడతాం. వీడు ప్రార్థన చేశాడా? అడగం. అమ్మాయి ప్రార్థన చేసిందా? అడగం. ఏది ముఖ్యము? ఆ ప్రార్థన లేకపోతే వీడు తిన్నా కూడా అది ఒంటికి తెలుసా? ఆత్మ సంబంధమైన ఆస్తిని సమకూర్చాలి. ఆ ఆస్తి ఏంటంటే ఉదయం లేవగానే ప్రార్థన అయ్యా, మధ్యాహ్నం తినేటప్పుడు ప్రార్థన, రాత్రికి ప్రార్థన. ఆ క్రమం ఉంటే అద్భుతంగా ఉంటాము. మన కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాయి. పిల్లలు కాదు, తల్లిదండ్రులే పిల్లలకి ఏం కోర్చాలి? ఆస్తిని సమకూర్చాలి. మీ నాన్నగారు చూడు, ఇల్లులు ఇవన్నీ ఎవరి సంతానం అంటే ఏం చెబుతారు? ఫలాని ఏగయ్య గారి సంతానం. ఇల్లులు వాళ్ళ మనవాళ్ళు. మీ అమ్మ ప్రార్థన మీకు దీవెన. ఆమెను చులకంగా చూసిర్రు అనుకో, మీ ఇష్టం. ఆమె ప్రార్థన మీకేమైంది? దీవెన అయింది. రెండో మాట చూడండి, వాక్యములు మనం గమనిస్తే ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 25:11. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు అతని కుమారుణ్ణి ఆశీర్వదించెను. మన ఆశీర్వాదం తదనంతరము మన బిడ్డలకు వచ్చింది. ఆమేన్. అబ్రహాము చనిపోయినాక ఇస్సాకు ఏమయ్యాడంట? ఆశీర్వదించబడ్డాడు. ఉన్నప్పుడు ఉండదు. ఇప్పుడు మీ నాన్నుండు, ఎవరన్నా వస్తే నువ్వెళ్ళవు, ముందు మాట్లాడటాను. మీ నాన్న ఇట్ట పిలవరా, అవునా? మా నాన్న ఇంట్లో ఉండు, కొంచెం అత్తేవాళ్ళు ఉంటారు. మా ఆయనకి ఏం తెలుసు, నువ్వు ఇంట్లో ఉండని ఏం పోద్ది ముందే. ఈ చల్లవు ఈ దేవుని దృష్టిలో పనికిరావమ్మా. చాలామంది ఉన్నారు.
తెలుసా అమ్మా మా ఆయనకి ఏం తెలియదు, ఏందో చెప్పు, నువ్వు ఇంట్లో ఉండి అనుకుంటు అనే వాళ్ళు ఉన్నారా లేరా? మస్తుగా ఇప్పుడు ఎక్కువ అయిపోయారు, వాళ్ళ మెజారిటీ ఎక్కువ. ఆలోచించండి. మీ నాన్న తర్వాత ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిలిస్తే నువ్వు వెళ్తావు కదా. కాబట్టి మీ నాన్న తర్వాత నువ్వేం చేయబడాలంటే దీవించబడాలి. దీవించబడాలంటే మీ నాన్న నీ కొరకు ప్రార్థన చేశావు, మీ నాన్న చేయకపోయినా మీ అమ్మ ప్రార్థన ఫలించి. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ఏం అనుమానం లేదండి. ప్రార్థన 3 పూట్ల చేసుకోండి. మీకంటే గొప్పవారి లోకంలో ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాత బిడ్డలు దీవించబడాలంటే తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళ. పెద్దోడి భార్య అయ్యేది అమ్మ, అవన్నీ మేము చూసి వచ్చామమ్మ, కొండలకు పోయినాం, అవన్నీ చేసినాం, బొమ్మలు చూసినాం, ఏమైనా అవన్నీ పనికిరాని తల్లి, నీకు ఎందుకు వచ్చిందా ఆలోచన? అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చినప్పుడు బాధేస్తుంది నాకు. మన ఇంట్లో మన వంశములు లేదే, ఈ అమ్మాయి ఒక బొమ్మను పెడుతుందంటే ఏం దానికి బాధేస్తుంది. అవి పనికి రావు తల్లి. ఏమొద్దు, నువ్వు ఉదయం లేవగానే తండ్రి దేవుడా, ప్రభువా నా బిడ్డలను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నా భర్త పనికి వెళ్ళాడు క్షేమంగా ఇంటికి చెప్పు, నువ్వు చెప్పమ్మా, ఇంటికి తీసుకురావాలి. ఈ మాటలు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దాని కొరకు నువ్వు ఎక్కడికి వెళ్ళో ఏమేమో చేసో అవన్నీ తప్పు, మనకు లేవా క్రమం. అందరూ అక్కడోళ్ళు ఇటు వస్తుంటే నువ్వు అటు పోతేట అమ్మా. ఎరికో నుండి అందరు ఏడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. నువ్వు యెరూషలేములో ఉన్న దానికి ఏడికి పోతున్నావు? తప్పది తెలుసా. అన్నీ ఆ ఒక ఊరు చిలకలూరుపేట దగ్గర ఉంది. ఒకసారి పిలిస్తే అందరూ కమ్మోళ్ళండి, అందరూ పెద్ద చర్చి కట్టారు. వాక్యం చదువుతుంటే ఒకడు డ్రమ్ము కొట్టాడు, ఒకడు క్యాషియో వేసాడు. ఏం పేరు నీ పేరు? వెంకట చౌదరి అంటుంది. పాటలు పాడుతాడు, ప్రార్థన చేస్తాడు. వాళ్ళు ఇటు వస్తుంటే నువ్వు అటు పోతే అటు తల్లి. మనకది తగినది. సత్యం తెలుసుకో. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నీకు వచ్చిన భాషలో నీకున్న సమయంలో కొద్దిగా ప్రార్థన చేసుకో. అద్భుతంగా దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. చెప్పాను కదా, ఆయన 8 మంది సంతానం అయితే తిండి ఉండేది కాదు. చక్కగా వాళ్ళ తదనంతరము వాళ్ళ బిడ్డలు బెంగుళూరులో ఒకడు 4 అంతస్తులు బిల్లు తెలుసా. బాపట్లలో ఒక ఆయన 10 అంతస్తులు బిల్లు. అమెరికాలో 2 బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదం. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నంతకాలం ఒకవైపు ప్రార్థన ఉండేది, ఒకవైపు పేదరికము ఉండేది. వాళ్ళ తదనంతరము బిడ్డలు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడ్డారు. నీ బిడ్డలు దీవించబడాలంటే నువ్వేం చేయాలి? అది కనపడదు. దేవుని కార్యాలంట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. శాంతక్క, నీ గురించి కూడా నేను అడుగుతుంటా. నువ్వు చాలా బాగా దైవ భక్తున్న దాని పేరు కూడా దాన్ని ఎట్ట మారుతా? అక్కడికి వెళ్ళమాకండి, ఇంట్లోనే ప్రార్థన చేసుకో. గుళ్ళు గోపురాలు మనకు తగినవి కాదమ్మా. నీ ఇంట్లో నువ్వు ఉన్న పాటునున్న చోటున మోకరిల్లి ప్రార్థన చేసుకో. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, నీ బిడ్డలకు గొప్ప దీవెనిస్తాడు. కాబట్టి మన తదనంతరం అంటే మనం ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మన బిడ్డలు బహుగా దీవించబడాలంటే మనం ఈ లోకములో ఉండగానే వాళ్ళ కొరకు మనము భక్తి పరులముగా జీవించాలి. అబ్రహాము చనిపోయినాక ఇస్సాకును దేవుడంట ఆయన ఉండగా మన పేరు ఎక్కదు. నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీకు పెత్తనం రాదు, వాళ్ళ తర్వాత నీకు వచ్చిద్ది. వాళ్ళు నీకు అలాంటి స్థిరమైనటువంటి కలిమిచ్చి వెళ్ళి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా సిద్ధపరచాలి. లోక సంబంధంగా ఎన్నన్నా ఇవ్వు, వాడికి దైవ భయం లేకపోతే సంవత్సరమా 2 సంవత్సరాలకు మొత్తము 0. దైవ భయము నేర్పుదాం పిల్లలకి. అది ఎంతో ఉన్నతమైంది. కనబడని మేలులు దాంట్లో మనం చూస్తాం. అందుకని 3 పూట్ల ఎలాగో తింటాం కదా, తినేటప్పుడు 3 పూట్ల ప్రార్థన చేసుకో. నీకు వచ్చిన భాషలో, నీకున్న సమయంలో, నీకున్న దానిలోనే ప్రార్థన చేసుకో. నీ బిడ్డలు నీ తర్వాత ధన్యులవుతారు. ఆమేన్, ఆమేన్. అప్పుడు నీవు పరలోకములో ఉండి కూడా
నీ బిడ్డల యొక్క ధన్యతను లోకమంతా కొనియాడుతుంటే నీకు అక్కడ కూడా చాలా సంతోషం, అక్కడ కూడా సమాధానం. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బిడ్డల కొరకు మనము ఆస్తిని సమకూర్చాలి. ఒకటి, ఆ ఆస్తి లోక సంబంధమైనది ఎంత ఇచ్చినా ఆత్మ సంబంధమైనది లేకపోతే అది ఉండనే. రెండోది, మన తదంతరం మన బిడ్డలు దీవించబడాలంటే మనం వారి కొరకు మనం ఉండగానే ప్రార్థనా క్రమాన్ని నేర్పాలి. ఎప్పుడైతే ఇలాంటి క్రమం మనలో ఉంటుందో అప్పుడు చెప్పనలవి కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలవంతులముగా బలవంతులమవుతాం. చూడండి, అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకుని గురించి రాయబడింది, అతడు ఆ దేశమందు విత్తనమేసి 100 ఫలము. ఏ ఫలము అంటే ఒక్కటి కూడా విత్తనము ఫెయిలూరు, విత్తనాలన్నీ పంట వచ్చింది. దాన్ని 100 ఫలము, 100 ఫలము, 50% ఫలంగా, 70% ఫలంగా, 100 ఫలం. దీనికి కారణం ఏంటి? అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం. కుమారులను దీవించి, కుమారులను ఆశీర్వదించి. ఒకసారి విజయవాడలో వాక్యం చెప్తూ, నేను ఆ వాక్యం చెప్పే ముందు వాళ్ళు చెప్పారు, ఇక్కడ దొనకొండ నుండి ఒక ఆయన సేవకుడు వచ్చాడు ఫలానా అని చెప్తే నాకు మైక్ ఇస్తే నేను వాక్యం చెప్తాను. ఆ వాక్యం చెప్పేటప్పుడు అనుకోకుండా మాది నార్చింపల్లి అని చెప్పాల్సి వచ్చింది. ఉన్న ఊరును కన్న తల్లిని మర్చిపోకూడదు. ఎవరెవరిని? ఉన్న ఊరును, వాడు తలుపుతాడుగా నోరు జారవు. ఎవరెవరిని? ఉన్న ఊరును కన్న తల్లి. ఉన్న ఊరును మర్చిపోకూడదు, కన్నా. అది ఏమైంది నార్చింపల్లి సందర్భంలో చెబితే, ఒక నార్చింపల్లి మా మీటింగ్ లేదు, నాకు తెలియదు. ఇక గట్టిగా స్తంభం పట్టుకొని అట్టనే కూర్చుని అందరు పోయిందాకుండి మెల్లగొచ్చయ్యా నార్చింపల్లి ఊరి కొడుకు అయ్యా, నేను ఫలానా అని చెప్పగానే నన్ను 2 చేతులు తీసి వాటేసుకున్నాడు. మీ నాన్న బోలే ప్రార్థన చేసావయ్యా, అందుకే నువ్వు ఎంత గొప్పవాడివి అయ్యా. మీ నాన్న పాటలు పాడారు, రండి రండి యేసుని యొద్దకని పాట పాడి. ఇప్పటికి గుర్తాయి. మా ఊరు ఆమె అక్కడ ఉండి ఆ మీటింగ్లో ఉండి వచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం అది. అమ్మా, మీ నాన్న ప్రార్థన ఎరగడయ్యా, పాడైపోయింది. అది కాదు సాక్ష్యం. మీ నాన్న ప్రార్థన మిమ్మల్ని ఇంత గొప్ప వాళ్ళను. అందుకని పిల్లల కొరకు మనం క్రమములో ఉండాలి. అప్పుడు మన పిల్లలు కూడా క్రమములోనికి వస్తారు. నువ్వు ప్రార్థన చేయకపోతే పిల్లోడు ఎందుకు చేస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తే అమ్మా నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. అప్పుడు నీవు దీవించబడతావు, నీ తదనంతరము నీ బిడ్డలు కూడా. మా ఊర్లో బాపనోళ్ళు ఉండి చనిపోయారు. మాసమ్మ వాళ్ళని, అక్క మీకు తెలుసు కదా, బాపనోళ్ళమ్మ. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకోరు. ఇప్పుడు నేను తీసుకుపోతా, ఒకరోజు చూద్దు కానీ హైదరాబాద్లో వాళ్ళ ఇంటిలో బైబిల్, వాళ్ళ ఇంటిలో ప్రార్థన. చూసారా అమ్మా? బాపనోళ్ళు. మేము చదువుకుంటప్పుడు చిన్నపిల్లలం కదా, స్కూల్కి వెళ్తాడు, రే మాలవాడు వస్తున్నాడు అని పక్కకు పోయేదామా. ఇప్పుడు నేనేమన్నా తెలుసు, ఆమె చూసి నేను పక్కకు పో. ఆమె బాపన మీద నేను ఫస్ట్ క్లాస్ బాపనలాగా దేవుడు మనల్ని సిద్ధపరిచి. చూడండి, ఆయన కానీ రాధాకృష్ణమూర్తి ఆయన పేరు. ప్రభువుని నమ్ముకుని ఉదయాన్నే నాకు ఫోన్ చేసి నా చేత ప్రార్థన చేయించుకొని ఎక్కడికైనా వెళ్తా. చప్పట్లు కొట్టి ప్రభువుని మా ఇంట్లో. చూడండి, వాళ్ళు బాపనోళ్ళు, వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే మా పెద్దోడి భార్య అడిగిపోతానంటే నాకు ఎంత బాధ, ఎంత బాధ అమ్మా. నేను సత్యం చెబుతున్నమ్మా. ఆయన పిలిపించి మీ ముందు చెప్పియమంటావా? మీకు అనుమానం? సాయిత్రమ్మ వాళ్ళ అక్క కొడుకులు రాధాకృష్ణమూర్తి బ్యాంకులో మేనేజర్. ఆయన ధనలక్ష్మి బ్యాంకులో మేనేజర్ అయితే ఆయన నా చేత ప్రార్థన చేయించుకుంటాడు, ఆయన వాక్యం చెప్పించుకుంటాడు. మనోడికి ఎవడికన్నా చదువుతున్నా మాకు తెలుసులే, ఏసేపు తెలుసు, మరి అన్న తెలుసులే, మనని అరిసెలు దీని పండగ అంత అయిపోయింది ఈ చదువుతాం. వాళ్ళు బాపన వాళ్ళు అట్లా కాదు, వాక్యం లోతైన విషయాలు చెప్పించుకుంటారు. యేసు ప్రభు అయ్యా చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు. ఆ చీలలు కొట్టించి ఆ రక్తంలో మనకు స్వస్థత కలిగింది. చూసారా? పాపనులు బ్రాహ్మిన్స్ ఎంత సత్యం తెలుసుకున్నారు. వాళ్ళందరికీ చెప్తుంటే మనోళ్ళు అటుపోతానంటే అట్లా. చూడండి ఎంత అద్భుతం. నీ బిడ్డల కొరకు నువ్వు ఏం చేయాలి? ఆస్తిని సంపాదించాలి. ఆస్తి అలాగే ఉంచుకోవాలంటే వాడిని ఆత్మీయంగా కూడా సిద్ధపరచాలి. రెండోది, వాళ్ళు పిల్లలు క్రమం తప్పకుండా ఉండాలంటే
మనమే వాళ్ళకు ఒక క్రమాన్ని నేర్పాలి. మా నాన్న ప్రార్థన చేసేవాడు, నేను కూడా చేద్దాం. మా అమ్మ ప్రార్థన చేసేదిరా, నేను కూడా చేద్దాం అని బిడ్డలు ఆ క్రమంలోకి వస్తే ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం. ఇది శాశ్వతమైనది కాదు కదా అమ్మా. కాస్త ముందో వెనకో వెళ్ళిపోతాం. బిడ్డలు దీవించబడాలంటే మన యొక్క క్రమమే వాళ్ళకు నేర్పాలి. మన దగ్గర ప్రార్థన లేకపోతే మన బిడ్డలకెలా? మన బిడ్డలు ఏ విధంగా దీవించబడతారు? చూడండి, నువ్వెక్కడికి వెళ్ళిన ఒక సాక్షిగా ఉండాలంటే నీ ప్రాణం తొండగానే నువ్వు ప్రభువుని ఎరిగి నీ బిడ్డలకు కూడా క్రమాన్ని నేర్పాలి. ఆస్తి సమకూర్చాలి. 1, మన తదంతరం వాళ్ళు దీవించబడాలి. 2, మూడవది చూడండి, దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసిన సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల యొక్క కుమారులు వృద్ధులకు కిరీటం. తల్లిదండ్రులు లేని కుమారులు అలంకారము. తల్లిదండ్రులే కుమారులకు తల్లిదండ్రులే కుమారులకు పామిటి పకోడ దినును అని రాసినట్టు బోర్డు మీద. పామిటోళ్ళు చెప్పండి అమ్మా, పకోడ దినును అని రాసినట్టు బోర్డు మీద. ఆ సారి నట్ట పానించి ఒక పనికి మళ్ళీ పిల్లలు చిత్త పిల్లోడు ఉన్నాడుగా కొట్టేసి పామిటి కోడిని దినునని ఒక్క మాటే. ఎంత తేడా చూడండి. కుమారులకు కిరీటం ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కుమారులకేంటి, పిల్లలకేంటి? నువ్వు నీ బిడ్డ కిరీటంగా ఉండాలి. నీ పిల్లలకు కిరీటంగా ఉండాలి. నీ పిల్లల కిరీటంగా ఉంటే ఎంత ఆనందం. కిరీటం పెట్టుకుంటే ఎంతో సంతోషం, ఎంతో అందం. మనం మన పిల్లలకు కిరీటములాగా ఉండాలి. కిరీటమా లేక నువ్వు పనికి మాలిన పనులు చేస్తే నీ పిల్లలకు అవమానమా? చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఉంటారండి? అవమానంగా ఉంటారు. అవమానంగా ఉండకూడదు, కిరీటముగా ఉండాలి. చూసారా, నువ్వు చేయకూడని పని చేస్తే నీ పిల్లలకు అవమానం అండి. తెలుసా, గుంటూరులో ఒక ఆయన రోజు తాగి అలా తాగుతున్నాడు. ఊరుకోక, ఏందా ఇక్కడ నుంచి ఏమున్నాయి, మాట పని అవి చేస్తా ఉన్నాయి. ఒకసారి చూడి, పురుగులా ఏమన్నా ఉన్నాయా? పిట్టలు ఉంటాయి. అదే పిట్టలే. సరే, తాగొచ్చి రోజు ఇంట్లో హింసిస్తా ఉన్నాను. ఒకరోజు అంట సరుకులు తీసుకొని వాళ్ళ అమ్మ వస్తుంటే, నువ్వు మొయ్యలేవు ఆయన ఎత్తిన పెట్టమంటే ఆడాము కదా, మొయ్యలేక ఆయన ఇంటికి పోతే ఇటు రాలే, ఈ సరుకులు ఎత్తుకొని అటు పోయి. చూసారా, అవి అమ్ముకొని తాగా ఆడే పడిపోయి. ఏం సరుకులు తెత్తదేమో, వండుదాము తిందాము, ఏమీ లేదు. ఏందని చూస్తే మీ సరుకులు అమ్ముకొని మీ ఆయన ఎంత సిగ్గు చెప్పండి. పిల్లలకు అలాంటి వాళ్ళు కిరీటం వంటి వారు. మనం ఎలా ఉండాలి పిల్లలకు? చెప్పండి, నోరు తెరిచి. కిరీటంలా. కిరీటం ఎట్లా ఉంటుంది? పైన ఉంటుంది, కింద ఉంటుందా? పైన ఉండాలంటే నువ్వు పైవాడిగా ఉండాలంటే ప్రార్థనా పరుడివై ఉండాలి, వాక్యం చదివేవాడివై ఉండాలి. అనేక మందికి కిరీటంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమందరం పిల్లలు కలిగిన గొడ్రాలు ఎవరు లేరుగా? అందరం ఆలోచించాలి. నువ్వు నీ బిడ్డల కిరీటంగా ఉన్నవా? కిరీటం తీసి కింద పడేసేవాడిలాగా ఉన్నావు, కిరీటంలాగా. చూడండి, మా బావని నేను మెచ్చుకునేది ఏంటంటే, తాగుతాడనేది తప్ప మిగతా ప్రమాదాలు ఏమి ఆయన ద్వారా తెలుసా. కొంతమంది తాగి వాడిని తిట్టి ఈయన తిట్టి సాయంత్రానికి ఒక గొడవ కొనుక్కొచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయనకు అది కదండి. మళ్ళీ బిడ్డలు, సంసారం, క్రమము ఇవన్నీ ఉంచాడు. మొత్తానికి యాత్ర ముగించుకొని వెళ్ళాడు. మీరు మీ నాన్న ఆ ఒక్క పొరపాటు కూడా మీలో కనపడకూడదు. ఆమె ఒక్క పొరపాటు చెప్పుకున్నాం కదా మీ నాన్న గురించి, ఆ పొరపాటు మీలో ఉండకూడదు. ఆ పొరపాటు ఎవరైనా మంచిదంటారా? అమ్మా, మరి మంచిది కాని దానికి నేను తాగి వాళ్ళని ఏమడుగుతాను తెలుసా? ఒక్క రవ్వ మంచి చెప్పండి, నేను కూడా వచ్చి మీతో కూర్చొని. కొంచెమన్నా మంచి ఉందా? లేదండి. శరీరము గుల్ల, ఇల్లు గుల్ల, డబ్బులు గుల్ల, నలుగురిలో వాడిని పరుగు పోద్ది. ఇన్ని పోయే పని మనం ఎందుకు చేయాలి? దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి?
గమనించండి. చాలామంది తాగుతుంటారు కానీ అది ఆలోచించాలి. తాగుబోతులకు ఇంట్లో కూడా విలువ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో విలువ ఉండదు, బయట కూడా నమస్తే నోడు నమస్తే అన్నారా పోదాం ఆడికంటే ఆడికి సాకిరేవు. అంతేకాని గౌరవం ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మనం మన పిల్లలకు ఆస్తినిచ్చే తల్లిదండ్రుల్లాగా ఉండాలి. ఆ ఆస్తి ఒట్టి ఆస్తి ఇచ్చే పనికిరాదు, కాజేసుకుంటాడు. ఆత్మ సంబంధమైన ఆస్తి కూడా ఏంటది? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు నువ్వు దేవునిలో ఉండు, నీ బిడ్డలు కూడా ఉంటారు. ప్రతిరోజు నువ్వు వాక్యానుసారంగా జీవించు, నీ బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవిస్తారు. అది గొప్ప ఆస్తి. అది ఇక్కడి నుంచి తీసివేయబడు. అది తరతరాలకు దీవెనకరంగా మారు. కాబట్టి మనం మన బిడ్డలకు కిరీటములాగా ఉండాలి. అవమానం తెచ్చే వాళ్ళలాగా కిరీటముగా ఉండాలి. మన పిల్లలకు మనం కిరీటంగా ఉండాలంటే మనము ప్రార్థనా పరులమైతే మనం ఎంతో కిరీటముగా ఉంటాం, మనం ఎంతో గౌరవం తెచ్చే వాళ్ళముగా ఉంటాం. కాబట్టి రాత్రి మా బావ తాగినప్పటికీ ఆ ఒక్క బలహీనత తప్ప ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించినోడు మాకు కానీ సమాజానికి కానీ ఊరిలో కానీ అలా ఆయన తాగుతాడనేది ఉంది కానీ ఇంకొక రెండో పేరు లేదు. గొడవ తెస్తాడని లేదు, ఎవరి మీద కన్నా వెళ్తాడని లేదు, లేకపోతే దొంగోడని లేదు, ఇంకొకటని లేదు. ఒక్క తాగుబోతూ ఆ బలహీనత ఒక్కటి తాగుబోతున్నాం అనేది అది మీరు చూశారు. నాకు బాధ ఏంటంటే దానికి ఉన్న ఇబ్బంది ఏందో మీరు చూశారు. ఇక మీరు దాంట్లోకి వెళ్ళకూడదు. దాంట్లో లాభం ఉండి చెప్పు, నేను కూడా వస్తా పోదాం. అది లాభమైనది. ఈ మధ్య దర్శిపోయి గుట్ట మీద పల్లె ఒక అబ్బాయి 25 ఏండ్లండి. ఎన్ని ఏండ్లు? మంచి యవ్వనప్రాయం. వాళ్ళ నాన్న తాగి మంచంలో ఉండు, రైల్వే ఉద్యోగం. ఆ ఆఫీసర్లు పిలిచి మీ నాన్న చేయలేకపోతుండు కదయ్యా, ఎట్టా ఇవ్వాలో రేపో చెప్పండి. పోతాడు, మీరన్నా ఉద్యోగం చేసుకుంటారు కదా, ముందు నుంచే వచ్చి చేసుకొని పర్మిషన్ ఇచ్చారు. అబ్బాయి గేటు దగ్గర తిరుగుతుండే రోజు నాకు కనపడేవాడు. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కనపడితే చెప్పేవన్నయ్యా నువ్వన్న జాగ్రత్తగా మంచిగా చేసుకుంటాను. మా నాన్న తాగి పాడైపోయాడు, నేనెందుకు అలా చేస్తాడు నాకు తెలీదు. ఒకరోజు దర్శిపోయి 2 స్నేహితులను తీసుకొని తాగి కాలువలు దూకిరి ఈత కొడదాం. తాగితే ఆడకూడదు, తాకపోతేనే కొట్టాలి, చాలా కష్టపడాలి ఈత కొట్టడం అంటే. తాగి కాలువలు దూకిండు, చనిపోయిందండి. 25 ఏళ్ళు యువకుడు. చూడండి, గమనించండి. వాళ్ళ నాన్న ఉద్యోగం అతనికి ఒక్కడే కొడుకు. వాళ్ళమ్మ గుండె పగిలిపోయింది. అయ్యా ఈడు పోతే పోయిండు, వాడన్న నాకు ఉన్నాడు అనుకున్నా. వాడు కూడా ఉదయాన్నే పేపర్ వేసి తాగి ఈత కొడదామన్నాడు. తాగితే అతని చేతులు కాళ్ళు పని ముందు చిన్న మెదడు తెలుసా. తాగుబోతులు చాలా ప్రమాదం అయిపోతుంది. దీని కొరకు బాగా ప్రార్థన చేయండి కుటుంబాలు. అతను చనిపోయాడు, రైల్వే ఉద్యోగం పోయింది. సుబ్బులు కొడుక ఎవరు ఇంకొక ఆమె సుబ్బులు ఇళ్ళ దగ్గర శాఖల వల్ల వాళ్ళ చెల్లెలు. చూడండి, చనిపోయాడు. ఎంత బాధ. తండ్రి ఆ వార్తని ఇవాళ రేపు చనిపోయేలా. గమనించి నువ్వు సరిగా ఉంటే నీ బిడ్డలు సరిగా. నేను చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఇప్పుడు అట్టాటి సామెతలు పోయినాయి, పెద్ద వస్తున్నాయి సామెతలు. చిన్నప్పుడు మేము విన్న సామెత ఏంటో తెలుసా? తండ్రి చేలో మెత్తి పిల్ల ఎట్టును మెత్తదా అనేవాడు కదండి. నువ్వు క్రమంగా ఉండు, నీ బిడ్డలు కూడా క్రమంగా. మీరు క్రమంగా ఉంటే నాకు చాలా సంతోషం. రాబుద్ధి అయింది తెలుసా. ఈ నిస్సామైన కనపడితే రాబుద్ధి కాదు, భయం వేస్తుంది, కోపం వస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. నేను పబ్లిక్గా చెబుతున్నా, మీరేమన్నా అనుకోండి. మీరు మంచిగా ఉంటే మీ బిడ్డలు దీవించబడతారయ్యా, మీ పిల్లలు దీవించబడతారు. మీరు వాళ్ళకు కిరీటములాగా. వాళ్ళ గురించే కాదు చెంతక్క, మనం అందరికీ చెప్తున్నా, మనమందరం మంచిగా ఉంటే మన బిడ్డలు క్రమములో ఉంటారు, వారు దీవించబడతారు. పరలోకానికి అందరము ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద ఎక్కి వెళ్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం.